ఈ రోజుటి మన సరికొత్త విశ్లేషణకు మీకు స్వాగతం. ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన, ఇంకా చెప్పాలంటే కాస్త లోతైన అంశాన్ని చూడబోతున్నాం. నైతిక పోరాటాలు, అలాగే పాపం అనే దాని గురించి బైబిల్ గ్రంథం అసలు ఏం చెబుతోంది, ఆ సమస్యల నుండి బయటపడటానికి అది ఎలాంటి మార్గాన్ని చూపిస్తోంది అనే విషయాలను ఈరోజు మనం నిష్పాక్షికంగా, చాలా క్లియర్గా అర్థం చేసుకుందాం. ఎవరైనా సరే నైతిక సందిగ్ధతలో ఉంటే ఈ మూల గ్రంథం వారికి ఎలాంటి దారి చూపిస్తోందో ఇప్పుడు చూద్దాం. రండి మొదలు పెడదాం. ఈ ప్రయాణం మొదలుపెట్టే ముందు అసలు మనందరి మదిలో మెదిలే ఒక అతిపెద్ద ప్రశ్న గురించి మాట్లాడుకుందాం. పాపం లేదా ఈ నైతిక వైఫల్యాల చక్రం నుండి నిజంగానే తప్పించుకోవడం సాధ్యమేనా? మీరే ఆలోచించండి. ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక నైతిక తప్పు వల్ల మనందరం బందీలమయ్యామనే ఫీలింగ్ ఖచ్చితంగా కలిగే ఉంటుంది కదూ? అది అందరికీ సహజంగా కలిగే ఒక భావన. అయితే మనం ఈరోజు పరిశీలిస్తున్న ఈ మూల గ్రంథం దీనికి ఒక అద్భుతమైన దైవిక మార్గాన్ని సూచిస్తోంది. అదేంటో మనమిప్పుడు డీటెయిల్గా చూద్దాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా ఈ మొదటి విభాగంలోకి దూకేద్దాం. సార్వత్రిక పోరాటం అంటే ప్రతి మనిషి ఎదుర్కొనే నైతిక సవాళ్లు అన్నమాట. ఈ విషయాన్ని మనం రోమీయులకు రాసిన పత్రిక 3:23లో చాలా స్పష్టంగా చూడొచ్చండి. ఏ భేదమునూ లేదు, అందరునూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు. దీన్ని బట్టి ఈ గ్రంథం చెప్పే ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈ భూమి మీద ఏ ఒక్కరూ కూడా పర్ఫెక్ట్ కారు. అవును, మీరు విన్నది నిజమే. ఎంతటి బలమైన విశ్వాసులైనా సరే తమ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తడబడక తప్పదు అని ఈ మూల గ్రంథం అత్యంత వాస్తవికంగా ఎలాంటి మొహమాటం లేకుండా చెబుతోంది. ఇక్కడే కథనం రెండో విభాగం వైపు మారుతుంది. అదే బాధాకరమైన విభజన, దానికి కారణమయ్యే పాపం తెచ్చే దూరం. పాపం వల్ల కలిగే పరిణామాలను ఒక్కసారి మనం గమనిస్తే ఇది దేవునికి మనిషికి మధ్య ఊహించనింత భారీ దూరాన్ని సృష్టిస్తుందని ఆ గ్రంథం వివరిస్తోంది. అంతేనా, మనసులో చెప్పలేనంత అపరాధ భావనను, అంటే ఆ గిల్ట్ని నింపుతుంది. దీనివల్ల విపరీతమైన భావోద్వేగ బాధ, ఆత్మలో ఏదో తెలియని శూన్యత మిగిలిపోతాయి. అక్షరాల ఇది ఒక ఆధ్యాత్మిక నష్టం. మనిషిని చీకటిలో, ఒంటరితనంలో అది ఎలా బంధిస్తోందో ఈ పాయింట్స్ మనకు చాలా క్లియర్గా వివరిస్తున్నాయి. మరియు ఇది అద్భుతంగా వివరిస్తోందండి ఆ రెండు విభిన్న స్థితుల మధ్య ఉన్న ఆ భారీ వ్యత్యాసాన్ని. చూడండి, ఒకవైపు భరించలేని అపరాధ భావన, బాధ మరియు శూన్యత ఉంటే దానికి పూర్తిగా వ్యతిరేకంగా మరొకవైపు స్వేచ్ఛ, వెలుగు, అంతులేని నిరీక్షణ ఉన్నాయి. బైబిల్ గ్రంథం ఏ వ్యక్తిని ఎప్పటికీ ఆ చీకటిలోనే వదిలేయదు అని, ఖచ్చితంగా వారికొక గొప్ప ఆశాకిరణముందని ఈ పోలిక మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తోంది. సరిగ్గా ఇక్కడే మనకు ఆ ఆశాకిరణం కనిపిస్తుంది. అదే మన మూడవ విభాగం, దైవిక పరిష్కారం, ఒక గొప్ప ఆశాకిరణం. యోహాను సువార్త 3:16లోని ఈ సుప్రసిద్ధ వాక్యం ఆ దైవిక జోక్యం ఏమిటో చాలా అద్భుతంగా వివరిస్తోంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడనూ నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఒక్క మాటలో చెప్పాలంటే క్రైస్తవ విశ్వాసానికి ఇదే అసలైన మూలస్తంభం. యేసుక్రీస్తు చేసిన ఆ త్యాగమే పాప విముక్తికి, స్వేచ్ఛకు ఉన్న ఏకైక మార్గమని ఈ గ్రంథం ద్వారా మనకు అర్థమవుతుంది. ఇది కేవలం ఒక ఉటంకింపు మాత్రమే కాదు, ఆ విశ్వాసపు కేంద్రబిందువు. సో ఇప్పుడు అత్యంత కీలకమైన పాయింట్కి వద్దాం. 4వ విభాగం, పాపాన్ని జయించే అడుగులు, అంటే ఆచరణాత్మక విధానాలు. ఈ టెంప్టేషన్స్ని జయించడానికి, ఆధ్యాత్మిక బలాన్ని పెంచుకోవడానికి ఇక్కడ సూచించిన ఈ 5 స్పష్టమైన రోజువారీ స్టెప్స్ని గమనించండి. మొదటిది పాపాలను ఒప్పుకోవడం. రెండవది పశ్చాత్తాపపడి ఆ పాపం నుండి వెనుదిరగడం. మూడవది అంతర్గత బలం కోసం ప్రార్థించడం. నాలుగవది దేవుని వాక్యాన్ని చదవడం. ఇక 5వది నిత్యం దేవునికి దగ్గరగా జీవించడం. చూశారుగా, కేవలం థియరీ మాత్రమే కాదు, శోధనలను ఎదిరించడానికి గ్రంథం సూచించే ఈ ప్రాక్టికల్ మార్గాలు నిజంగా చాలా స్పష్టంగా ఉన్నాయి. ఈ దశల్లో మొదటి స్టెప్కి మద్దతుగా 1 యోహాను 1:9 వాక్యం ఇలా చెప్తోంది చూడండి. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడునూ నీతిమంతుడునూ గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చెయ్యును. అంటే ఎప్పుడైతే చేసిన తప్పును అంగీకరించి పాపాన్ని ఒప్పుకుంటారో ఆ వెంటనే దైవిక క్షమాపణ ఖచ్చితంగా లభిస్తుందని ఒక గొప్ప వాగ్దానాన్నిది మనకు నేరుగా చూపిస్తోంది. ఇక మన 4వ స్టెప్ అయిన వాక్యాన్ని చదవడం అనేదానికి బేస్గా కీర్తనలు 119:11లోని వాక్యాన్ని గమనించండి. నీ ఎదుట నేను పాపము చెయ్యకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను.
దేవుని వాక్యాన్ని చదవడమనేది మానవ బలహీనతలకు వ్యతిరేకంగా మన లోపల ఒక రక్షణ కవచంలా ఎలా పనిచేస్తుందో ఈ వాక్యం చాలా అద్భుతంగా వివరిస్తోంది. ఇది మనస్సును సన్నద్ధం చేసే ఒక బెస్ట్ డిఫెన్స్ మెకానిజం అని చెప్పొచ్చు. మరి ఇదంతా ఎలా రూపుదిద్దుకుంటోందో, శాంతి మరియు భరోసాతో కూడిన ఆ అంతిమ విజయం వైపు మన 5వ విభాగంలోకి ఎలా అడుగుపెడుతుందో ఇప్పుడు చూద్దాం. 1 కొరింథీయులకు 10:13 వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు ఎల్లప్పుడూ శోధన నుండి తప్పించుకునే మార్గాన్ని అందిస్తాడట. ఈ మూలగ్రంథం విశ్వాసులకు ఒక విషయాన్ని చాలా లోతుగా భరోసా ఇస్తోంది. అదేంటంటే, ఈ నైతిక పోరాటంలో మీరు ఎన్నడూ ఒంటరికారు. శోధనల నుండి సక్సెస్ఫుల్గా బయటపడటమనేది ఎప్పుడూ సాధ్యమే అని ఇది స్పష్టం చేస్తోంది. నిజంగా ఈ వాక్యం ఎవరైనా సరే ఒక బలమైన భద్రతాభావాన్ని ఫీలయ్యేలా చేస్తుంది. ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం తెలుసుకోవాల్సిన అత్యంత స్ఫూర్తిదాయకమైన కోర్ పాయింట్ ఇదేనండి. పాపం అనేది ఒక వ్యక్తిని ఎప్పటికీ డిఫైన్ చెయ్యదు. కేవలం దేవుని కృప మాత్రమే వారిని డిఫైన్ చేస్తుంది. అపరాధభావన, ఒంటరితనం అనే ఆ చీకటి నుంచి కృప, శాంతి అనే వెలుగులోకి మారడాన్నిది ఎంత అందంగా సూచిస్తుందో చూడండి. మానవ వైఫల్యాలు ఎప్పుడూ మన భవిష్యత్తును డిసైడ్ చెయ్యవని, ఆ దైవిక కృప మాత్రమే ఒక నూతన గుర్తింపిస్తుందని ఇది చాలా స్పష్టంగా చెబుతోంది. ఇక ఫైనల్గా ఈ అంశాలన్నీ పరిశీలించిన తరువాత మన ముందున్న అతిపెద్ద ప్రశ్న ఇది: ఒకరు ఎప్పటికీ ఆ చీకటిలోనే నడవడాన్ని ఎంచుకుంటారా, లేక ఆ దైవికమైన వెలుగులోకి, స్వేచ్ఛలోకి అడుగుపెడతారా? ఈ మూలగ్రంథం ప్రదర్శించే ఈ ఖచ్చితమైన ఎంపిక గురించి ఒక్కసారి మీరు కూడా లోతుగా ఆలోచించండి. ఈ విశ్లేషణ ఈ క్లిష్టమైన ఆధ్యాత్మిక మరియు నైతిక అంశాన్ని అర్థం చేసుకోవడానికి ఒక మంచి పర్స్పెక్టివ్ని మీకు అందించిందని నేను ఆశిస్తున్నాను. దైవిక మార్గాన్ని చూపిన ఈ సెషన్లో నాతో పాటు ఉన్నందుకు చాలా థ్యాంక్స్. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.